వాగ్దానాలను తీసుకోవచ్చా? ప్రియమైన దేవుని పిల్లలకు క్రీస్తు నామమున వందనాలు. నేడు చర్చిలలో కొత్త సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంలో వాగ్దానాలు ఇవ్వటం తెలిసిన విషయమే. మరి ఈ వాగ్దానాలు క్రైస్తవులు తీసుకోవచ్చా? ఈ పద్ధతి సరైనదేనా? ఆలోచిద్దాం రండి. ప్రియులారా, దేవుడు వాగ్దానాలను ఎవరి కోసం ఇచ్చాడు? ఎందుకు ఇచ్చాడు? కనీసం చదవకుండా వాటిని ఒక పేపర్ మీద రాసి చర్చిలలో విశ్వాసులకు ఇచ్చి, ఇవే దేవుడు మీకు ఈ సంవత్సరం ఇచ్చిన వాగ్దానం అని చెప్పి, ఇది దేవుడు నెరవేరుస్తారు అని ప్రజలను మోసగిస్తున్నారు. ఉదాహరణగా ఒక 2 వాగ్దానాలను చూద్దాం. హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనము, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేతును. ఇది చర్చిలలో ఇచ్చే ఒక వాగ్దానం. మరి బైబిల్లో ఇది ఎవరికి ఇచ్చాడో చూద్దామా? హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 6వ అధ్యాయము 13వ వచనము, దేవుడు అబ్రాహామునకు వాగ్దానము చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవానితోడు అని ప్రమాణము చేయలేకపోయిను గనుక. మనము రాసుకున్న వాగ్దానానికి ఒకే ఒక వచనం పైన అది అబ్రాహాము గారికి దేవుడు ఇచ్చాడు అని ఉంది చూడండి. అబ్రాహాము గారికి ఇచ్చిన వాగ్దానాన్ని మనము ఎలా మనకి అప్లై చేసుకుంటాము? సరే, పోనీ మనకి ఈ వాగ్దానం కావాలి అనుకుంటే అబ్రాహాము గారిలాగా నీతిగా నడుచుకుంటున్నామా? అది లేదు. అబ్రాహాము గారు దేవునికి ఎంతో ఇష్టంగా జీవించారు కాబట్టే ఆయనకి దేవుడు వాగ్దానం ఇచ్చారు. 24 గంటలు నీ ఇష్టం వచ్చినట్టు బతికే నీకు ఎందుకయ్యా ఈ వాగ్దానం ఇవ్వాలి? అబ్రాహాము గారికి ఇచ్చిన వాగ్దానం నెరవేరింది. ఆ వాగ్దాన ఫలము పొందటానికి అబ్రాహాము గారు ఏమి చేశారో చూడండి. హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 6వ అధ్యాయము 15వ వచనము, ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను. ఓర్పుతో వచ్చిన శ్రమలను సహించి అబ్రాహాము గారు వాగ్దాన ఫలాన్ని పొందారు. ఆయన అంత కష్టపడి వాగ్దానాన్ని పొంది దానిని నెరవేర్చుకుంటే ఏ మంచి పని చేయకుండానే మనకి మాత్రం అబ్రాహాము గారికి వచ్చిన వాగ్దానము వచ్చేయాలి? కొంచెమైనా మైండ్ ఉందా మనకి? ఒక్కసారైనా ఆలోచించండి. మరొక వాగ్దానాన్ని చూడండి. రాజులు 2వ గ్రంథము 20వ అధ్యాయం 5వ వచనం, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేనంగీకరించియున్నాను. ఈ వాగ్దానం చాలా చర్చిలలో విరివిగా ఇస్తారు. కొందరు అతి తెలివి బోధకులు ఈ వచనం ఎవరు ఇచ్చారో చెప్పకుండా కొత్త సంవత్సరపు వాగ్దానంగా చర్చిలో ఇస్తున్నారు. ఈ వచనాన్ని పూర్తిగా చదివి చూద్దాం రండి. రాజులు 2వ గ్రంథము 20వ అధ్యాయం 3వ వచనం, నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేనంగీకరించియున్నాను, నేను నిన్ను బాగుచేసెదను, 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోవుదువు. ఈ వాగ్దానం రాజైన హిజ్కియాకు ఇచ్చారా? నేడు చర్చిలో వెనక కూర్చుని నిద్రపోతున్న విశ్వాసులకు ఇచ్చారా? ఈ వాగ్దానం పొందుకోవటానికి హిజ్కియా గారు ఎంత మంచిగా దేవుని మార్గంలో జీవించాడో చూడండి. రాజులు 2వ గ్రంథము 20వ అధ్యాయం 5వ వచనం, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకొంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించితినో కృపతో జ్ఞాపకము చేసుకునుమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. హిజ్కియా గారు ఎంత నీతిగా నడుచుకున్నారో చూడండి. ఆదివారం నాడు తప్ప దేవుణ్ణి అస్సలు పట్టించుకోని మనకి ఎందుకు దేవుడు వాగ్దానం ఇవ్వాలి? స్నేహితులారా, దేవుడు మన ప్రార్థన వింటారు, కానీ మనం ఆయన యందు నీతిగా నడుచుకోవాలి. అంతేగాని ఎవరికో ఎందుకో ఇచ్చిన వాగ్దానాలను మనకే ఇచ్చాడు అని మూర్ఖంగా ఆలోచించటం ఎంతవరకు సమంజసమో మీరే నిర్ణయించుకోండి. ప్రభువు చిత్తమైతే మరొక అంశంతో మీ ముందుకు వస్తాను. సెలవు.